హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ క్యూరియస్ క్రియేటివ్స్. ఈరోజు రాఖీ పండుగ సందర్భంగా మీ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అంది. ముందుగా మా ఇంట్లో కూడా రాఖీ సెలబ్రేషన్స్ చేసుకున్నాము. అది ఎలా చేసుకున్నాం అన్నది ఈ వీడియోలో చూసేయండి. మా బాబుకి మా పాప కట్టింది, అలాగే మా చెల్లెలి ఇద్దరి పిల్లలకు కూడా మా పాపనే కట్టింది. అలాగే అనుకోకుండా నా తమ్ముడు వచ్చాడు, సో వాడికి మేమిద్దరం కలిసి కట్టడం జరిగింది. సో ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాం అన్నది ఈ వీడియోలో చూసేయండి మీరు. మా పాపనే మొత్తం అన్నీ నీట్గా సెట్ చేసుకుందండి. కుంకుమ, అక్షతలు, స్వీట్, రాఖీ అన్నీ నీట్గా సెట్ చేసుకుంది. దీపం కూడా తనే వెలిగించి రెడీగా పెట్టుకుందండి. అసలు నేను ఏమాత్రం హెల్ప్ చేయలేదు. దానికి ఎంత ఇంట్రెస్ట్ అంటే, ఇది మా బాబుకి 5th రాఖీ. సో ఎంతో ఇంట్రెస్ట్గా, ఎంతో సంతోషంగా చేసింది. హారతి ఇచ్చేటప్పుడు మా వారు వచ్చి పాట పాడుతూ హెల్ప్ చేశారు. పాపం దానికి పాటలు రావంటే మా వారు మధ్యలో వచ్చి నేను పాట పాడతానని చెప్పి ఆయన పాట స్టార్ట్ చేశారు. లలిత నాడు నాన్నకిచ్చేసి ఇంకా చూడండి మావాడు ఎంత నాటీ బాయో. తుంటరి వేషాలన్నీ వేస్తుంటాడు వాళ్ళ అక్క అలా చేస్తుంటే. తన 3 తమ్ముళ్ళకి ఇలాంటి రాఖీని తీసుకొచ్చింది. వినాయకుడు ఉండాలి స్పెసిఫిక్గా చెప్పాను తనకి. తనే సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చింది. తనకు అలా పూలు వేస్తూనే ఉండాలని ఇంట్రెస్ట్ అండి. చూడండి ఎలా వేస్తూనే ఉందో కంటిన్యూస్గా. వాడు వేయించుకుంటాడు అలాగే. అదొక ఆటలాగా వీళ్ళిద్దరికీను. మా బుజ్జిగాడు ఇచ్చిన ప్రెజెంట్ వాళ్ళ అక్కకి ఎంత హ్యాపీగా ఇస్తున్నా చూడండి. తర్వాత మా చెల్లెలు వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. అక్కడ మా చెల్లెలకి 2 బాబులే. సో వాళ్ళిద్దరికి కూడా మా పాపనే రాఖీ కట్టింది. వాళ్ళిద్దరూ వాళ్ళ అక్క రాగానే ఎంత సైలెంట్ అయిపోయి చక్కగా వాళ్ళ అక్క మాట వింటారంటే చూడండి. చక్కగా కూర్చున్నారు. తను కళ్ళల్లో పడుతున్నారు. ఉఫ్ఫని ఊదితే వాళ్ళిద్దరు చూసారా ముసి కళ్ళతో ఆడుకుంటున్నారు బుజ్జిగా. వెరీ క్యూట్ కదా. మా చెల్లెలి పెద్ద కొడుక్కి వెనక్కి తిప్పి కట్టడం ఇష్టం లేదంట. వాడికి స్ట్రైట్గానే కావాలని స్ట్రైట్గానే రాఖీ కట్టించుకున్నాడు వాడు. ఎంత క్యూట్గా చూడండి. వాడు అస్సలు ఒప్పుకోవట్లేదు. బ్యాక్ సైడ్ తిప్పి నాకు ఇష్టం లేదు పెద్దమ్మ అని చెప్పేస్తున్నాడు చక్కగా. వీడికి ఎంత ఆనందమో పక్కన వాడు చూడండి 1.5 year వాడికి. వాడు తెగ ఆనందపడిపోతున్నాడు వాళ్ళ అక్క రాఖీ కడుతుంటే. వాడికి ఎప్పుడెప్పుడు రాఖీ కడుతుందా అని ఎదురు చూస్తున్నాడు అనమాట. మా బుజ్జిగాడు వచ్చేసరికి చిన్నోడిని డిస్టర్బ్ చేయడం స్టార్ట్ చేశాడు. వాడు డైవర్ట్ అయిపోయాడు. మళ్ళీ వాళ్ళక్క కూర్చోబెట్టి వాళ్ళక్క చేతిలో రాఖీ చూడగానే వాడికి ఎంత ఎగ్జైట్మెంట్ చూడండి. వాడు చేయి చేసి చక్కగా కట్టించుకోమని ఎంత ఇష్టంగా అడుగుతున్నాడు. వాడికి కూడా చేతికి రాఖీ కట్టాలంట. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో వాడు చూడండి. వాడు చూడండి ఎంత చక్కగా కట్టించుకుంటున్నాడో సైలెంట్గా. 2 పిల్లలు అంతేనండి. 2 పిల్లలు అస్సలు వాళ్ళ అక్క చెప్పినట్టుగానే వింటారు చక్కగా. ఎంత ఇష్టమో వాళ్ళ అక్క అంటే.
ఇక్కడ కూడా నా కూతురు హారతి ఇవ్వడానికి వాళ్ళ పిన్ని సహాయం తీసుకుంది. ఇక్కడ మా చెల్లెలు పాట పాడిందనమాట. ఇక్కడ వాళ్ళ అక్క అక్షతలు వేస్తుంటే ఇద్దరు పిల్లలు చక్కగా దండాలు పెట్టుకుంటున్నారు. చూడండి ఎంత క్యూటో కదా, భలే అనిపిస్తుంది అలా పిల్లలు దండాలు పెడుతుంటే. భలే క్యూట్గా ఉన్నారు ఇద్దరు. ఇప్పుడు నెక్స్ట్ ప్రెజెంటేషన్ టైం అనమాట. ఇద్దరు బుజ్జి చేతులతోటి వాళ్ళ అక్కకి ఏదో చిన్న గిఫ్ట్, అది కూడా చాలా హ్యాపీగా తీసుకుంటుంది అనమాట తను కూడా. అంతేనండి, అక్కలకి కానీ చెల్లెలకి కానీ తమ్ముళ్ళు కావచ్చు అన్నయ్యలు కావచ్చు, ఈ రాఖీ సెలబ్రేషన్ టైంలో వాళ్ళకి కట్టినప్పుడు వాళ్ళు ఇచ్చే ఏ ప్రెజెంటేషన్ అయినా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది మనకు. మీరేమంటారు? మీరు కూడా కామెంట్ రూపంలో చెప్పండి నాకు. ఇక్కడ చూడండి మా చెల్లెలు దీపం తీసుకురా అమ్మా అన్నా నేను. దాన్ని నడక చూసారా వయ్యారంగా. ఫస్ట్ నేను మా చెల్లెల్ని కట్టమన్నాను, ఎందుకంటే కెమెరామ్యాన్ ఇక్కడ నేనే అండి. యాక్చువల్గా నేనే తీస్తున్నాను, నేనే షూట్ చేస్తున్నాను, అందుకని అది కట్టేసింది ఫస్ట్. వీడు వచ్చేసరికి మా పెద్దమ్మ కొడుకు, రెండో కొడుకు. పెద్దవాడు వచ్చేసరికి తిరుపతిలో ఉంటాడు, వీడు ఇక్కడే హైదరాబాద్లో జాబ్ చేస్తుంటాడు, అప్పుడప్పుడు వస్తూ ఉంటాడనమాట. సో ఇలా రాఖీ పండగకి మా చెల్లెల వాళ్ళ ఇంటికి వస్తే ఎలాగో నేను కూడా వస్తున్నా కాబట్టి వాడికి కూడా రాఖీ తీసుకొని వచ్చాను అనమాట, నాకు ఒక ప్రెజెంటేషన్ వస్తుందని. ఇప్పుడు హారతి టైం. హారతి అంటే మా చెల్లెలే పాట పాడాలి, ఎందుకంటే తనకు మంచి సింగర్. ఇప్పుడు ఏదో కోతిలాగా పాడుతుంది చూడండి. అరే ముగ్ధా స్టోర్స్ నుంచి తీసుకొచ్చాడు నా తమ్ముడు. ఇద్దరికి ఆర్గెన్జా శారీ పెట్టాడు, దీనికి ఏమో పింక్ కలర్ శారీ పెట్టాడు. దానికి ఎంతో ఇష్టమైన కలర్ అది యాక్చువల్గా. సో షీ వాజ్ షాక్డ్ బై సీయింగ్ దట్ కలర్ అనమాట. ఇప్పుడు నా టర్న్, నేను కడుతున్నాను వాడికి రాఖీ. ఇప్పుడు మా చెల్లెలు అయిపోయింది కెమెరామ్యాన్ అనమాట. ఇప్పుడు సింగింగ్ టర్న్ అనమాట, హారతి ఇచ్చే టైం అనమాట. సో నేను పాట పాడమంటే మా చెల్లెలు నేను పాట పాడు, నువ్వే పాట పాడమనింది నన్ను. సో నాకు ఏ పాటలు రావు, ఒకటే ఒక పాట వచ్చు, అదే నేను పాట పాడనమాట. మా నాన్నగారు వెనకాల నుంచి కామెంట్ చేస్తున్నారు, ఏ ఫంక్షన్ అయినా సరే ఏ దానికైనా సరే అదొక పాటే పాడతావు ఏంటి అని అంటున్నారు. ఏం చేయండి, నాకు అదొకటే పాట వచ్చి ఏం చేద్దామండి. ఇప్పుడు నాకు ప్రజెంటేషన్ టైము. నాకు కూడా ఆర్గెన్జా శారీ తీసుకొచ్చాడు వాడు ముగ్ధా సిల్క్స్ నుంచి. చాలా చాలా బాగుంది, మంచి కలర్. నేనైతే చాలా షాక్ అయినాను, ఆ కలర్ నాకు లేనే లేదనమాట అలాంటి కలరు. సో వాడు తీసుకొచ్చేసరికి నేను చాలా షాక్ అయినాను, భలే ఉంది కలర్ అని. సో వాడు ఇంత సరిపోదక్క, ఇంకా నువ్వు ఆశ్చర్యపోవాలంటే నేను ఇంకా ఆశ్చర్యపోతున్నాను. జస్ట్ ఉరికే అట్లాగా జోక్స్ వేసుకొని నవ్వుకుంటున్నామండి ఫన్నీగా.
అంతే అండి, సింపుల్గా ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాము. మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని కోరుకుంటున్నాను. అలాగే ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. నేను ప్రతి షార్ట్ వీడియోస్ తీస్తున్నాను, ఈ మధ్య లాంగ్ వీడియోస్ తీయటం లేదు. నెక్స్ట్ టైం నుంచి నేను లాంగ్ వీడియోస్ కూడా పెట్టడానికి ప్రయత్నిస్తానండి. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్ యూ.